ప్రభాస్‌ను అంతగా ప్రభావితం చేసిన అంశం ఏంటండి? ఆయన క్యారెక్టర్ ఏంటి అసలు ఇందులో? ఆయన పోషించిన పాత్ర పేరు రుద్ర. అంటే దానికి ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు ఒక క్యాప్షన్ మేకర్స్ వదిలారు. ప్రళయకాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడని. సో అక్కడే త్రికాల మార్గదర్శకుడు 3 భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినవాడు, ఒక గైడ్, మన దారి తప్పిపోయినప్పుడు ఒక దారి చూపించేవాడు. అలాగే శివాజ్ఞ ఇమీడియట్గా పరిపాలించేవాడు. అదే ఆయన క్యారెక్టరైజేషన్. ఇంకొకటి ఏంటి అంటే విష్ణు గారి స్క్రిప్ట్ రాసినప్పుడు ప్రభాస్ గారిని శివుడు అని చాలామంది అనుకున్నారు. అలా ఉద్దేశంతో అప్రోచ్ అయ్యారు. బట్ విష్ణు గారి మనసులో స్క్రిప్ట్ రాసినప్పుడు మాతో మాట్లాడింది ఏంటంటే ప్రభాస్ ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అంటుండేవాడు. బట్ ఆయన చేస్తాడో లేదో తెలియదు. ప్రభాస్ గారు మొత్తం విని నేను రుద్ర క్యారెక్టర్ చేస్తానని అడిగాడు ఆయన. అది ఆయన ఛాయిస్. స్వచ్ఛందంగా నేను శివుడి క్యారెక్టర్ కాదు రుద్ర క్యారెక్టర్ చేస్తాను అంటే రుద్ర క్యారెక్టర్లో స్పెషాలిటీ ఉంది. ఒకడు పాన్ ఇండియా స్టార్ ఆయన రకరకాల క్యారెక్టర్లు చేశారు. బట్ క్యారెక్టరైజేషన్ ఆయన విపరీతంగా ఆకట్టుకో అందువల్ల తనకు తాను సెలెక్ట్ చేసుకుని చేసిన పాత్ర అది.